ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. జనజాగృతి కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యర సంపత్ కుమార్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపత్ మాట్లాడుతూ ఆగస్టు 6న గద్దర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని హుస్నాబాద్ ఏనే సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం రోజున బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. స్థానిక జేఏసీ ప్రజా సంఘ అఖిలపక్ష స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గద్దర్ అభిమానులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంపత్ పేర్కొన్నారు. సమసమాజ నిర్మాణం కోసం దోపిడీ వ్యవస్థ కాలరాసి ప్రతి ఒక్కరు కూడా బువ్వ దొరకాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తమ జీవితాలను త్యాగాలను మనమందరం కూడా ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిందే. మరి గత సంవత్సరం ఇదే రోజున గౌరవనీయులు పెద్దలు మరి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న గారు మృతి చెందినటువంటి రోజు. మరి ఈ రోజును పురస్కరించుకొని రేపు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మరి హుస్నాబాద్ ప్రాంతంలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, గద్దరన్న అభిమానులు, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రజలు కూడా మరి కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జోహార్ గద్దరన్న, జోహార్ అమర్.